బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కమ్మగా ఉందంటూ సెటైర్లు వేశారు. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం కమ్మగా ఉందని గజ్జల మల్లారెడ్డి రాశారని గుర్తు చేసిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందన్నారు. ఆ కమ్మటి పరిస్థితి పోయి అందరికీ అవకాశాలు దక్కాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ జనసేన లేదన్న ఆదినారాయణ రెడ్డి క్వాంటమ్ వ్యాలీ, కాగ్నిజెంట్, గూగుల్ కంపెనీలు ఏపీకి రావడానికి బీజేపీనే కారణమని చెప్పారు. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాలి. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేసినారు, అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ.